పల్నాడు జిల్లా ఈపురంలో రైతులు ఆందోళనకు దిగారు. కొచ్చర్లలో భూముల రీసర్వే అవకతవకలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసర్వేలో పొలాల కొలతలు తారుమారు అయ్యాయి. దీంతో గ్రామంలోని 885 మంది రైతులకు రైతు భరోసా పెట్టుబడి సహాయం నిలిచిపోయింది. కేవలం 65 మందికి మాత్రమే నగదు జమ కావడంతో ఆగ్రహించిన రైతాంగం బైకులపై వాహనాలను అడ్డంగా పెట్టి ఈపూరు రహదారిపై భారీ నిరసన చేపట్టారు. సర్వే లోపాలపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదని వాపోయారు. ఈ నిర్లక్ష్యానికి ప్రజా ప్రతినిధులు అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆ రీసర్వేలో 100కి 95 మంది రీసర్వేలు తప్పులు పడ్డాయి. మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అయినా సరిదిద్దుతాం అని అన్నారు, కానీ వాళ్ళు సరిదిద్దలేదు. అవన్నీ కూడా చాలా తప్పులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక రైతు భూమి పోయి ఇంకొక రైతుకి ఎక్కిచ్చారు. అది ఈరోజు మళ్ళీ సవరణ చేయమంటే ఆ రైతు చెప్పాలి, మాది కాదనే దృష్టిలో అని అంటున్నారు. ఇవన్నీ కూడా రీసర్వేలో చాలా తప్పులు జరిగినాయి. కాబట్టి అవన్నీ మా ఊరు రైతు సోదరులు 1000 మంది వచ్చి, అయ్యా మనందరికి తప్పు జరిగింది, మనందరం కూడా ఒక రైతు తరఫున ఒక రైతుగా మనందరం కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా మళ్ళీ రీసర్వే జరిపించి మళ్ళీ ఏ రైతు భూమి ఆ రైతుకి స్వచ్ఛందంగా ఎక్కించమని కోరుకుంటూ, అదేవిధంగా మా పూర్వంలో పాస్ పుస్తకాలు స్వచ్ఛందంగా ఉన్నాయి. ఏ రైతుకైనా 1 ఎకరం భూమి మా తాతదో మా నాన్నదో స్వచ్ఛంగా ఉంటే ఆ భూమి ఈనాడు అది 99 సెంట్లు వచ్చినా సరే ఆ సెంటు ఆ సర్వే నెంబర్లో 20 మంది రైతులు ఉన్నారు తెమ్మని కూడా మేము ఆశించాం. 4 గెట్ల లోపల ఈరోజు భూమి మళ్ళీ రీసర్వే చేసి దాన్ని మా కొచ్చెల రైతులు అందరికీ స్వచ్ఛందంగా ఎక్కడైనా తప్పు పడకుండా దాన్ని సరిదిద్దాలని మన ఎంఆర్ఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ మేమందరం కూడా మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం. ఎంపీ నెంబర్ అని అయ్యని ఇచ్చి తప్పుడు నెంబర్లు ఇచ్చారు. ఒకటి ఇంకోటి ఏందయ్యా అంటే మదర్ నెంబర్లో అసలు ఎంత ఉందో కొలవలా. అయ్యా మదర్ నెంబర్లో మామూలుగా 11 ఎకరం 30 సెంట్లు అనుకో, ఆ 30 సెంట్లు ఎంతమంది కాడుంది ఏందనేది అసలు తేల్చకుండా కొలిసి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి ఈ ప్రకారం చేసి మేమంతా అసలు ఇది అనేది లేదు, అసలు రాలా. మరి నాది 4 ఎకరాల చిల్లర ఉంటే 5 ఎకరాల చిల్లర ఉంటే 70 సెంట్లకి ఇచ్చారు. అదే నెంబర్లో ఇవన్నీ చాలా గందరగోళం చేసి ఎవరైనా సరే రైతు భరోసా ఇంతవరకు మాకు దీని గురించే రైతు భరోసా కూడా పడితట్లేదు. మాకు దీని గురించి శుభ్రంగా చూసుకొని ఎంఆర్ఓ గారు వచ్చి అసలు దాన్ని మ్యాటర్ ఏందో మొత్తం పాత రికార్డు అంతా తీసుకొని రావాలి. ఏది ఎఫ్ఎంలు 1B అడంగులు పాతవి ఉండేవన్నీ మొత్తం చూసి దానికి తీసి వైనం చేయాలి. ఎంపీ నెంబర్ అని అయ్యని ఇచ్చి తప్పుడు నెంబర్లు ఇచ్చారు. ఒకటి ఇంకోటి ఏందయ్యా అంటే మదర్ నెంబర్లో అసలు ఎంత